హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిల్లీ చపాతీ అండి. సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూపెడతాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చే ఒక సూపర్ రెసిపీ అనమాట. చపాతీలు ముద్దగా చేసుకోండి. చూడండి ఇంత థిక్‌గా ఉండాలన్నమాట. పల్చగా అయితే అస్సలు చేసుకోవద్దు. ముద్దగా చేసుకున్నాక వీటిని మనకి కావాల్సిన సైజులో, మనకి కావాల్సిన షేప్‌లో కట్ చేసుకుందాము. ఇక్కడైతే నేను 5 చపాతీలు తీసుకున్నానండి. నలుగురున్న ఫ్యామిలీ కరెక్ట్‌గా సరిపోతుందనమాట. చపాతీలు ఇలానే చేసుకోండి రౌండ్‌గా. పొరలు పొరలుగా వచ్చే చపాతీలు చేసుకోవద్దు. వీటిని మనకి కావాల్సిన సైజులో షేప్లో కట్ చేసుకుందాము. మరీ సన్నగా అయితే కట్ చేసుకోవద్దు. కొంచెం పెద్ద పీసులుగానే కట్ చేసుకొని చూడండి. ఇలా నేనైతే ఇక్కడ స్క్వేర్గానే కట్ చేశాను అనమాట. అన్ని పీసులు ఇలానే మనం కట్ చేసుకుందాము. ఇది వచ్చేసి మైదాతో కూడా చేస్తారండి, కానీ ఈరోజు మనం ఆటాతోనే చాలా హెల్తీగా చేసుకుంటున్నాం అనమాట. ఇలా కనుక చేశారంటే పిల్లలు ఇంకా బయట ఫుడ్స్ అయితే అడగరు అనమాట. అన్నిటిని మనం ఇలా కట్ చేసేసుకున్నాం చూడండి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. దీనికి వచ్చేసి డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. ఒకవేళ మీరు డీప్ ఫ్రై కనుక వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కడాయిలో వచ్చి కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోండి. అయితే మెత్తగా అంత టేస్టీగా ఉండదు. ఇది ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోదండి. చూడండి ఇలా ఆయిల్లో మంచిగా క్రిస్పీగా కరకరలాడేటట్టుగా మనం ఫ్రై చేసుకొని తీసుకుందాం. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఎక్కువ ఆయిల్ యూస్ చేసామంటే మళ్ళీ మనం దాన్ని రీయూజ్ చేయలేం, కాబట్టి కొంచెం ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాం అనమాట. మంచిగా కరకరలాడేటట్టుగా చూడండి క్రిస్పీగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని అన్నీ ఇలానే వేయించేసుకుందామండి, మిగతా ముక్కలన్నీ కూడాను. చూడండి విరగొడితే ఇలా క్రిస్పీగా ఉన్నాయి కదా, అలా రావాలన్నమాట అన్ని పీసులు. చూడండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం వచ్చేసి 4 లవంగాయలు, 2 యాలకులు, కొంచెం చెక్క, కొంచెం ఒక 15-20 గింజలు ఉండేటట్టుగా సోంపు, ఒక బిర్యానీ లీఫ్ వేసుకుందామండి, అంతేను. సోంపు అయితే ఎక్కువ వేసుకోవద్దు, ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. కొంచెం పసుపు వేసుకుందామండి. 3 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి పెట్టుకున్నాము, వాటిని వేసుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అయినప్పుడు. ఆ తర్వాత ఒక పెద్దుల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము, వాటిని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీలో వేసుకున్నదైతే చాలా బాగుంటుంది. ఇది కూడా పచ్చివాసన పోయిందాక మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్దుల్లిపాయ చిన్న సైజుది క్యూబ్ కట్గా కట్ చేసుకొని పెట్టుకున్నామండి, దాన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మనకి ఫ్రై అయినాయి. ఇది వచ్చేసి క్యూబ్ కట్గా కట్ చేసుకుని ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తే బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 3 మీడియం సైజ్ టొమాటోస్ మనం ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాము, ప్యూరీ వేసేసుకుందామండి. వేసుకుని ఆయిల్లో మనకి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట, పచ్చివాసన అంతా పోయిందాక ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి. చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట, మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట. అలానే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి.
2 టేబుల్ స్పూన్లు కారం. ఇది ప్లెయిన్ కారం అండి, మసాలాలు ఏమి వేయలేదు. ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసి ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను శనగలు తీసుకున్నానండి. 1 కప్పు తెల్ల శనగలు. వీటిని వచ్చేసేసి ఒక 5-6 అవర్స్ నానబెట్టిన తర్వాత కుక్కర్లో వచ్చి మనం ఒక 5-6 విజిల్స్ తీసుకున్నామంటే మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. వీటిని కూడా మనం ఇప్పుడు దీంతో పాటు కలిపేసుకుందాము. ఇప్పుడు ఇదంతా మనకి కొంచెం ఉడకటానికి వాటర్ కావాలండి. దానికి ఒక 300 ml దాకా నేనైతే వాటర్ యాడ్ చేశాను. ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసేసి దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని చపాతీ పీసులు వేసేసుకుందామండి. ఇందుకే మనకి కరకరలాడుతూ ఉంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకి కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, కొంచెం సాఫ్ట్ జ్యూసీగా అవుతుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒక 3-4 మినిట్స్ మనం సిమ్లో పెట్టి అలానే వదిలేసేయాలండి. అప్పుడే మనకి వాటర్ అంతా మంచిగా పీసులు పీల్చుకుని సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. మసాలా అంతా పీసులకి అబ్జర్వ్ అవుతుంది. త్రీ టు 4 మినిట్స్ అయిపోయిన తర్వాత చూడండి, ఆ జ్యూస్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాయి కదా పీసులు. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. సన్నగా తరిగిన కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కానీ టేస్టీగానే ఉంటుంది. అంతేనండి, ఇంకా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మిక్స్ చేసేసుకోవటం, సర్వ్ చేసుకోవటమేను. దీంతో కాంబినేషన్ వచ్చేసి ఇలానే తినేయొచ్చండి. పిల్లలకైతే నచ్చుతుంది. పెద్దవాళ్ళు కనుక తినాలనుకుంటే దీనికి కాంబినేషన్ రైతా అండి. మంచిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసుకుని రైతా తయారు చేసుకోండి. రైతాకో చూపెట్టాలా అంటారని నేను చూపెట్టలేదనమాట. దాంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.